ప్రకాష్ రా భవానీలు అనుకోండి కూడా చాలా మంది గవర్నర్ గారిని విద్యార్థులు వాయిస్ తీసుకున్నారు వాళ్ళు అయితే సంతకం కూడా కావాలమ్మా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నా వ్యతిరేకిస్తూ గవర్నర్ గారికి కొన్ని సంతకాలు అందరూ చదువుకోవాలి ప్రైవేట్ కాలేజీ మీకు తెలుసు కదా ఏంటంటే మద్దతుగా మనం అంతే మీరు చేసినా నేను చేయనా 10 మంది ఉపకారపడుతున్నాను ఇందులో కలిపి ఫోన్ నెంబర్ డిగ్రీ కాలేజ్ ప్రైవేటీకరణ వస్తాను ఎలా అయినా పర్లేదమ్మా ఇందులో పెట్టినా పర్లేదమ్మా ఎలా అయినా మన పెట్టామని తెలియాలండి మన స్టూడెంట్స్ కోసమే ఎస్పెషల్లీ సీట్లు మామూలుగా అయితే ₹1 రూపాయలు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేట్గా చదువుకోవాలి కదా ఈ రోజున మన భీమవరంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే దానికి వ్యతిరేకంగా మరి భీమవరం నియోజకవర్గం అంతా కూడా విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది ప్రైవేటీకరణ చేయకూడదు, ఇది గవర్నమెంట్ కాలేజీ, ఇది గవర్నమెంట్ కిందే ఉండాలి, ప్రజల డబ్బుతో కట్టినటువంటి కాలేజీలకు ప్రజల తరఫునే ఉండాలి కానీ ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు విద్యార్థులందరూ కూడా ఎంతో
సహకరించి అందరూ కూడా సంతకాలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు భీమవరంలో 60,000 మంది సంతకాలు విద్యార్థులందరూ కూడా చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు మరి మన అందరం చూస్తున్నాం. ఈరోజు భీమవరం నియోజకవర్గం చిన్నమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో కాలేజీల దగ్గర కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మనం చేపట్టినప్పుడు మరి జిల్లా యువత తరఫున మేము చేస్తున్న ఈ సంతకాల సేకరణ ఏదైతే ఉందో యూత్ తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళంతటి వారు వచ్చి ఈరోజు మా భవిష్యత్తుని కూటమి పార్టీ ప్రభుత్వం అంధకారంలో గెంటేస్తుంది. రేపొద్దున మా తరాలు భావితరాలు ఈరోజు ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటే ఈరోజు ఫీజు ఎంబర్స్మెంట్ మేము చదువుకుంటున్నాం. అలాగే రేపొద్దున ఫ్యూచర్లో మెడికల్ కూడా మేము మెడిసిన్ చేసి మేము ఎంతోమందికి వైద్యం అందించాలనుకున్నా కూడా ఈ కళలానే ఉండిపోయేలాగా చేస్తున్నటువంటి కూటమి పార్టీని మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపునందుకు మాకు ఎదురొచ్చి వాళ్ళందరూ సానుకూలంగా వచ్చి ఈరోజు ఈ కాలేజీల దగ్గర మేము సేకరిస్తున్నప్పుడు వేలల్లో వచ్చి సంతకాల సేకరణ ఇస్తున్నారు. అంటే దీని యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఈరోజు కూటమి పార్టీ చేస్తున్న విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి చిన్న చూపు ఎంత దారుణంగా ఉందనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా చూడొచ్చు ఎంత దయనీయమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారంటే. ఎందుకంటే 3,000 నియోజక వృద్ధి అన్నారు, చదువుకున్న వాళ్ళకి అది లేవు. లేకపోతే మెడికల్గా ఈరోజు ఫీజు ఎంబర్స్మెంట్ రాక ఎంతోమంది విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి పార్టీ మేలుకొని ఈ యొక్క విధానాన్ని వెంటనే PPP మోడల్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.